ఓం శాంతి. శివపరమాత్మ మహావాక్యాలు. కొంతమంది పిల్లలు సఫలం చేసుకుంటాం, కానీ రేపో ఎల్లుండో వినాశనం అయిపోతే, మాది పనికి రాకపోతే, సేవలో ఉపయోగించకపోతే సఫలం అవుతుందా లేదా అని ఆలోచిస్తున్నారు. కనుక చేయమా, ఆలోచించి చేయమా, లెక్కతో చేయమా, కొద్ది కొద్దిగా చేయమా, ఇలాంటి సంకల్పాలు బాబా దగ్గరికి చేరుకుంటున్నాయి. ఈరోజు మీరు మీ తనువుని సేవలో సమర్పణ చేశారు. మనసుని నిరంతరము విశ్వ పరివర్తన యొక్క వైబ్రేషన్ వ్యాపింప చేయటంలో నిమగ్నం చేసి ఉన్నారు. ధనం కూడా యజ్ఞసేవలో ఉపయోగిస్తున్నారు. అయినా కానీ ఇవన్నీ మీరు పొందే ప్రాప్తి ముందు ఏమీ కాదు అని బాబా అంటున్నారు. కానీ ఈరోజు మీరు అర్పణ చేశారు, రేపే వినాశనం అయిపోతే అవి సఫలం అయినట్లా లేక వ్యర్థమైనట్లా? ఒకవేళ సేవలో ఉపయోగించలేదు, అది సఫలం అయినట్లే కాదా? మీరు ఎవరి పట్ల సఫలం చేసుకున్నారు? బాబ్దాదా దగ్గర సఫలం చేసుకున్నారు కదా. బాబ్దాదా అయితే అవినాశి బాబా దగ్గర అవినాశి ఖాతాలో ఈరోజు మీరు జమ చేసుకున్నారు. 1 గంట ముందు జమ చేసుకున్నా కానీ అవినాశి బాబా దగ్గర మీ యొక్క ఖాతా 1 కోటి రెట్ల జమ అయిపోతుంది. 1 కోటి రెట్లు ఇవ్వడానికి బాబా బంధించబడి ఉన్నారు. బాబా అయితే వెళ్ళిపోరు కదా. పాత సృష్టి అయితే వినాశనం అయిపోతుంది. అందువలన వినాశన సమయంలో మనసుతో చేసిన బలహీనతతో చేసిన, చూపించడానికి చేసిన వారికి పూర్తిగా లభించదు అంటున్నారు బాబా. తప్పకుండా లభిస్తుంది. ఎందుకంటే బాబ్దాదా కనుక ఇస్తారు, కానీ పూర్తిగా జమ అవ్వదు. ఇప్పుడు ప్రోగ్రాంలు తయారు చేస్తున్నారు, ఇల్లు తయారు చేస్తున్నారు అని ఆలోచించకండి. పెద్ద పెద్ద ప్లాన్లు తయారు చేస్తున్నారు అని ఇలా ఎప్పుడు ఈ విషయాలు యొక్క ఆధారాన్ని తీసుకొని బలహీనంగా అవ్వకండి. అకస్మాత్తుగా జరుగుతుంది. ఈరోజు ఇక్కడ కూర్చున్నారు, గంట తర్వాత అయినా జరగవచ్చు. అలాగని ఇప్పుడు జరిగిపోతుందేమో అని భయపడకండి. గంట తర్వాత ఏమవుతుందో అని కూడా భయపడకండి. అలా కూడా జరుగుతుంది అని చెప్తున్నాను. ఎంత ఎవరెడీగా ఉండాలి. శివరాత్రి వరకు చేస్తాము ఇలా ఆలోచించకండి. సమయము బాబా అంటున్నారు, మనం అంటాం కదా, శివరాత్రి వరకు సేవ చేస్తాము, తర్వాత చేయము, అప్పటి వరకు చేస్తాము, మళ్ళీ తర్వాత చేయమని అంటారు కదా. సమయం గురించి ఆలోచించకండి. సమయం మీ యొక్క రచన. మీరు మాస్టర్ రచయితలు. రచయిత రచనకు అధీనం అవ్వదు. సమయం మీ ఆజ్ఞ ప్రకారం నడుస్తుంది. మీరు సమయం కొరకు ఎదురు చూడకండి అని బాబా అంటున్నారు. అచ్చా. ఓం శాంతి.